అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్లో త్వరలోనే ఫుడ్ డెలివరీ బిజినెస్లోకి అడుగుపెట్టే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. వాల్మార్ట్ యాజమాన్యంలోకి ఫ్లిప్కార్ట్, జొమాటో, స్విగ్గీ సంస్థలకు పోటీ ఇచ్చేందుకు రాబోయే రోజుల్లో ఆన్లైన్ ఫుడ్ డెలివరీ మార్కెట్లోకి ప్రవేశించడానికి సిద్ధమవుతోంది. మొదటగా కొన్ని నగరాల్లో స్టార్ట్ చేసి క్రమంగా విస్తరించేందుకు కంపెనీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఫ్లిప్కార్ట్ గ్రూప్ సీఈఓ కళ్యాణ్ కృష్ణమూర్తి రాబోయే కొద్ది వారాల్లో కంపెనీ తన ఫుడ్ డెలివరీ సేవను ప్రారంభిస్తుందని ధృవీకరించినట్లు ఓ బిజినెస్ వెబ్సైట్ పేర్కొంది. ఫ్లిప్కార్ట్ మొదట ఈ సేవను పరిమిత సంఖ్యలో వినియోగదారులకు పరిచయం చేస్తుందని, తర్వాత వినియోగదారుల స్పందనను అర్థం చేసుకుని క్రమంగా విస్తరిస్తుందని తెలిపారు. తమ ఇతర వ్యాపారాల మాదిరిగానే కంపెనీ మొదట ఈ సేవను పరిమిత స్థాయిలో పరిచయం చేస్తుంది. వినియోగదారులతో దాని విలువ ప్రతిపాదనను పరీక్షిస్తుంది, అభిప్రాయాన్ని సేకరిస్తుంది. వినియోగదారుల అంచనాలను అందుకునే వరకు సేవను మెరుగుపరుస్తూనే ఉంటుంది. ఆ తర్వాత మాత్రమే ఫ్లిప్కార్ట్ ఈ సేవను ఎక్కువ మందికి విస్తరించడం ప్రారంభిస్తుందని వివరించారు. వినియోగదారులు ఈ ఫుడ్ డెలివరీ సేవను ఒక ప్రత్యేక యాప్ ద్వారా ప్రధాన ఫ్లిప్కార్ట్ యాప్ నుంచి పొందగలరని కృష్ణమూర్తి తెలిపారు. అయితే ఈ సేవకు ఏ పేరు పెడతారో, ఏ నగరంలో దీన్ని మొదట ప్రారంభిస్తారో వెల్లడించలేదు. ఫ్లిప్కార్ట్ ప్రభుత్వ ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్తో అనుసంధానం కావడం ద్వారా ఈ సేవను ప్రారంభించనుంది. ఇప్పటికే ఉన్న ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్లతో ఫ్లిప్కార్ట్ ఎలా పోటీ పడబోతుందనే దానిపై చర్చించకుండా వినియోగదారులకు కొత్తదనాన్ని అందించగలమని విశ్వసించినప్పుడే కంపెనీ ఒక వ్యాపారంలోకి ప్రవేశిస్తుందని కృష్ణమూర్తి అన్నారు. వినియోగదారులు తక్కువ ధరలు మాత్రమే చూడరని, విస్తృత శ్రేణి రెస్టారెంట్లు, నమ్మకమైన సేవ, వేగవంతమైన డెలివరీలు, సులభమైన మొత్తం అనుభవాన్ని కూడా ఆశిస్తారని తెలిపారు. ఈ సర్వీస్ను దేశవ్యాప్తంగా విస్తరించే ముందు ఫ్లిప్కార్ట్ ఈ అన్ని రంగాలను మెరుగుపరచడంపై దృష్టి పెడుతుందన్నారు. ఫ్లిప్కార్ట్ యాప్లో ఫుడ్ డెలివరీ కూడా భాగమైతే ఇతర ప్లాట్ఫామ్ల ద్వారా ఇప్పటికే అందుబాటులో ఉన్న చాలా రెస్టారెంట్లు అందులో కూడా కనిపిస్తాయని వినియోగదారులు సహజంగానే ఆశిస్తారని పేర్కొన్నారు. వ్యాపారాన్ని విస్తరిస్తున్న కొద్దీ కంపెనీ ఒక సమగ్రమైన రెస్టారెంట్ క్యాటలాగ్ను రూపొందించడానికి కృషి చేస్తుందన్నారు.